పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అవమానపు బాటలో ఆశీర్వాదపు మూటలు దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. మరొకసారి నువ్వు వెళుతున్న అవమానపు బాటలో దేవుడు ఆశీర్వాదపు మూటలు నీ కోసం సిద్ధపరిచాడు. అది నువ్వు మర్చిపోకుండా అవమానాన్ని నిర్లక్ష్యం చేసి నీ కోసం ఉంచబడినటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు ఆ దేవుడి వైపు చూస్తూ ముందుకు సాగిపో. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఒక సంతకి వెళ్ళాడు. ఆ సంతకి వెళ్ళి ఒక కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూసినప్పుడు 2 కుండలు తీసుకొచ్చాడు. ఆ కుండలు కొన్నాడు. ఆ కుండలు చూసి కుండలు బాగున్నాయే అని ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి 2 కుండలను తీసుకుని ఇంటికి వచ్చాడు. అతడు ఆ కుండలు తీసుకుని వెళ్ళి, నాకు నీళ్లు తేవటానికి చాలా ఈజీగా ఉంటుందని ఆయన ఒక నదీ తీరానికి నదికి వెళ్ళి ఆ నది నుండి ఒక కావిడి కట్టి ఆ 2 కుండల్ని కుండల నిండా నీళ్లు నింపుకొని ఆయన ఆ దారి పొడవుత తన ఇంటికి నీళ్లు తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి చూసేవారికి ఒక కుండలో సగం నీళ్ళే ఉంటున్నాయి, మిగతా నీళ్ళన్నీ కూడా దారి పొడవునా కారిపోతున్నాయి. చూస్తే ఏంటయ్యా అంటే అది ఆ కొండకి చిల్లు పడిన కొండ, అంటే దానికి హోల్ ఉంది. ఇలా రైతు అయినప్పటికీ కూడా ఆ యొక్క కన్నం పడినటువంటి ఆ కొండని నీళ్ళు తీసుకుని రోజు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒకరోజు నీళ్లు నిండుగా ఉన్నటువంటి కొండ ఈ చిల్లు పడినటువంటి ఈ కొండతో అంటుంది, చూసావా, నీ వలన సగం నీళ్ళు వేస్ట్ అవుతుంది, చూసావా, ఆ రైతుకి ఎంత నష్టమో కదా. కష్టపడి నదిలో నుండి ఇంటికి నీళ్ళు తీసుకెళ్తుంటే సగం నీళ్ళు దారిలోనే ఒలిగిపోతున్నాయి. కానీ రోజు ఈ నిండుగా ఉన్న కొండ ఈ సిల్లు పడినటువంటి ఈ పగిలి కొంచెం హోలు పడినటువంటి కొండని అపహాస్యం చేస్తుంది. నేనైతే చూసావా, ఒక్క నీటి బొట్టు కూడా వదలకుండా నేను ఆ యజమానికి లాభం చేస్తున్నాను. నీ వల్ల ఆ రైతుకి ఎంత నష్టమో తెలుసా? నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు రైతుకి. అతనికి సగం నీళ్ళు పోతున్నాయని అపహాస్యం చేస్తుంది మంచి కొండ. అప్పుడు ఇలాగే కావిడి మోసుకెళ్తూ ఉన్నాడు రైతు. ఆ రైతుని చూసి ఒకసారి ఈ చిల్లు పడినటువంటి లేదా కన్నం పడినటువంటి ఆ చిన్న హోలు పడినటువంటి కొండ ఈ రైతు ఉంది, చూడు యజమానుడా, నా వల్ల నీకు చాలా నష్టం కలుగుతుంది. నా వల్ల నీకేమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే సగం నీళ్ళన్నీ కూడా దారి పోతున్నాయి. కాబట్టి నా వల్ల నీకేమీ ప్రయోజనం లేదు. కాబట్టి నన్ను పక్కకు పడవేసి, నేను దేనికి పనికిరాని దాన్ని అని, నా వల్ల నీకు నష్టమే కానీ లాభమేమీ లేదు అని ఆ యజమానుడితో ఈ ఓటి కొండేది కన్నం పడిన ఈ కొండ ఆ యజమానుడితో మాట్లాడుతోంది. ఇదంతా గమనించిన ఆ రైతు అప్పుడు ఆ కొండతో చెప్తున్నాడు, అహో, నీ వల్ల నాకు నష్టం కలిగిందని బాధపడుతున్నావా? సగం నీళ్ళే ఇంటికి వెళ్ళే వరకు ఉంటున్నాయని ఆ మిగతా నీళ్ళన్నీ కూడా దారి పొడవునా
కారిపోతుందని నువ్వు బాధపడుతున్నావా? సరే, నేను నది నుండి ఇంటికి నీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఒకసారి నీ వైపున దారి పొడవున ఒకసారి చూడు అని చెప్తాను అన్నాడు. అప్పుడు నది నుండి నీళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఈ చిల్లు పడినటువంటి ఆ కొండ దారి పొడవునా చూస్తూ ఉంది. చూస్తుంటే అద్భుతమైన అందమైన పూల మొక్కలు ఉన్నాయి. అందమైన పూల మొక్కలు చక్కగా పెరిగినాయి, చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. దారి పొడవునా ఆ పూల మొక్కలు ఉన్నాయి. అప్పుడు యజమానుడు ఆ మధ్యలో కావిడి ఆపి, చూసావా, ఈ పూల మొక్కలన్నీ కూడా నీ వల్లనే పెరిగినాయి. నీ వల్లే ఈ పూల మొక్కలు అందంగా పెరిగినాయి. ఈ పువ్వులు నేను కోసుకుని వాటిని మార్కెట్లోకి తీసుకెళ్ళి వాటిని అమ్ముకొని నేను జీవనాన్ని పొందుకుంటున్నాను. కాబట్టి నీ వల్ల నాకు లాభమే కలిగింది, కానీ నీ వల్ల నాకు ఏమీ నష్టం లేదు అని ఆ రైతు ఈ చిల్లుపడిన కొండతో మాట్లాడుతున్నప్పుడు ఆ కొండ ఎంతగానో సంతోషించింది. నేను రైతుకి నష్టం చేస్తున్నానేమో, నా వల్ల ఇతను చాలా నష్టపోతున్నాడేమో, నా వల్ల ఏం ఉపయోగం లేదేమో అనుకుంది. కానీ ఈరోజున ఆ పూల మొక్కలను చూసి, ఈరోజున ఆ రైతు మంచి లాభాన్ని గడించడం చూసి, ఆ రైతులో ఉన్నటువంటి సంతోషాన్ని చూసి, వాళ్ళే నా వల్ల ఆ రైతు పోషించబడుతున్నాడు అని సంతోషంగా, సమృద్ధిగా, సంతృప్తిగా ఆ కొండ ఆ దేవుని స్తుతించిందంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియులారా, ఈ కొండ ఏమందంటే, నువ్వు పనికిరాని దానివి, నీ వల్ల రైతుకి ఎటువంటి ఉపయోగం లేదు, నీ వల్ల సగం నీళ్ళే వస్తున్నాయి అని అపహాస్యం చేసింది. కానీ ఆ అపహాసించబడే కొండ ద్వారానే అందమైన పూల మొక్కలు పెరిగినాయి. ఆ తర్వాత ఆ రైతుకి అద్భుతమైన లాభం కలిగింది. ఎందుకని? ఈ సగం నీళ్లు కారిపోవటం వల్ల ఆ దారి పొడవును ఆయన పూల మొక్కలు నాటాడు. ఆయన కావిడి తీసుకెళ్తున్నప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా, ఈ కారిపోతున్న నీళ్ళన్నీ కూడా ఈ కుండలో నుండి, ఆ చిల్లుపడిన కుండ కదా, ఆ కారిపోతున్న నీళ్ళన్నీ కూడా ఈ పూల మొక్కల వేళ ఆయన చల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ పూల మొక్కలు నీరుతో తడపడం వల్ల ప్రతిరోజు పెరిగి పెద్దవై అవి గొప్పగా అతను పోషించుతున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషిలో కూడా లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. దాన్ని బట్టి మనము ఆ లోపాలను చూసి మనిషిని అవమానపరచకుండా, ఆ లోపాలని బట్టి ఆ మనిషిని మనం ప్రోత్సహించినట్లయితే ఆ మనిషి ఎంతో గొప్ప స్థితిలోకి వెళ్తాడు. అతన్ని మనం ప్రోత్సహించినట్లయితే ఆ మనిషి ఎంతో గొప్ప స్థితికి వెళ్తాడు. అతని వల్ల దేశానికి కావచ్చు, ఇంటికి కావచ్చు, సమాజానికి కావచ్చు, సంఘానికి కావచ్చు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనెవరైనా నీ లోపాన్ని బట్టి నువ్వు బలహీనమైన దానివి, నువ్వు దేనికి పనికిరాని వాడివి, నువ్వు ఇంట్లో పనికిరావు, బయటికి పనికిరావు అని ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఈదులో వాళ్ళు కావచ్చు, ఎవరైనా నిన్ను ఒకవేళ కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, నీ వల్ల మాకు ఏం ప్రయోజనం లేదని నిందించే మాటలు మాట్లాడితే, తెలుసా నీకు, జీవము కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ బ్రతుకుని అనేకులకు ప్రయోజనకరంగా మారుస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆ కొండ అవమానపు దారిలో తర్వాత ఆశీర్వాదపు మూటలను ఆ కొండ పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో కలిగిన ప్రతి అవమానానికి దేవుడి రెట్టింపు ఘనతని దేవుడు నీకు అనుగ్రహించిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే, జపన్య గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. జపన్య గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో ఏం రాయబడింది తెలుసా? నువ్వు ఎక్కడ ఏ చివరి వరుసలో ఉంది, నువ్వు ఏ దేశంలో అయితే అవమానం పొందావో ఆయా దేశాల్లో నీకు మంచి పేరుని, ఖ్యాతిని నీకు కలుగు చేస్తాను అని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీకు పేరు పెడతారు. ఆ పేరు పెట్టి ఆ కొండకి ఎలా పేరు పెట్టాడు? ఇదిగో వీడి జీవితంలో ఎప్పుడు ఉద్యోగం రాదండి, వీళ్ళకి ఎప్పుడు వివాహం జరగదండి,
ఈయన బ్రతుకు ఎప్పుడు అప్పుల పాలేనండి, ఈయన జీవితం అంతా కూడా ఎప్పుడు కష్టాలేనండి, రకరకాలుగా మనను విమర్శిస్తూ ఉంటారు, చూటిపోట్లు మాటలు అంటూ ఉంటారు. కానీ జీవం కలిగిన దేవుడు ఏ ఏ దేశానికి అవమానం పొందావో ఆయా దేశంలోని నేను దేవుడు ఆశీర్దిస్తానని ప్రభు చెప్తున్నాడు. యేసేవని ఒక భక్తుడు అన్నాడు. యేసేవని అన్నలు అవమానపరిచాడు, పొద్దుపూరి భార్య అవమానపరిచింది, ఉద్యోగం చేసే చోట అవమానం, ఇంట్లో వాళ్ళ దగ్గర అవమానం పరిస్తే దేవుడు ఆ యేసేవు అనుకున్నాడు, నా జీవితం చివరికి ఇలాగ అయిపోయింది అని అనుకున్నాడు. కానీ ఒకరోజు దేవుడు యేసేవుని ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా కూర్చోపెట్టాడు. అప్పుడు యేసేవు వివాహం చేసుకున్నాడు. అతనికి 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టారు. ఆ మగపిల్లలు ఒక కుమారుడి పేరు మనీషే. ఒక కుమారుడి పేరు ఏం పేరంటే మనీషే. అప్పుడు ఆ కుమారుడి గురించి బైబిల్ యెషయా గ్రంథము మరి ఆదికాండము 50 అధ్యాయంలో రాయబడింది. ఆ కుమారుడు గురించి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏం పేరు అంటే మనీషే. అనగా మనీష్ అంటే నేను ఏ ఏ దేశంలో అయితే అవమానం నందానో ఆ దేశంలోనే నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఇతను ఆ పేరు పెడతాడు. దేని స్తోత్రం. ఆదికాండము 41వ అధ్యాయము చూడండి 35వ వచనం. ఆదికాండము 45 అధ్యాయము 51వ వచనంలో చూసినట్లయితే 41:51. అప్పుడు యేసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశాను చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనీషా అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందిందని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. తెలుస్తుంది. ఎక్కడైతే నేను అవమానం పొందానో, ఎక్కడైతే నేను బాధ కలిగానో అక్కడే నా జీవితాన్ని, ఆ దేశంలో నా జీవితాన్ని ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడని అతనికి మనీషా అని పేరు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. నీ బాధను మర్చిపోతారు అన్నట్లుగా దేవుడిని ఆశ్రయించాడు. దేని స్తోత్రం. రెండవదిగా యేసేపు వల్ల నా వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? నా వల్ల దేశానికి ప్రయోజనమా, ఇంటి వారికి ప్రయోజనమా, నా వల్ల ఎవరికి ప్రయోజనం అని అనుకుంటూ ఉండొచ్చు, అందరూ అనుకోవచ్చు. కానీ యేసేపు వల్ల ఏం జరిగిందో తెలుసా? ప్రపంచం అంతా కరువు వచ్చింది. కానీ యేసేపు దేవుడు కళ చూపించాడు. ఆ కళలో ఈ దేశానికి, ఐగుప్తు దేశానికి కరువు రాపొందని రాస్తూ చెప్పినప్పుడు యేసేపు జ్ఞానం కలిగి ఆయన 7 సంవత్సరాల పంటని కొట్లు కట్టి నిల్వ చేశాడు. అప్పుడు 7 సంవత్సరాలు భయంకర కరువు వచ్చింది. ఆ కరువులో తన తండ్రి ఇంటి ఇజ్రాయెల్ దేశంలో కూడా కరువు వచ్చింది. అప్పుడు యేసేపు ప్రపంచ దేశాలకి ఆహారాన్ని అమ్మేవాడిగా యేసేపుని దేవుడు దీవించాడు. చూడండి 56వ కీర్తన ఆదికాండం 41 అధ్యాయం 56వ వచనంలో చూసినట్లయితే, కరువు ఆ దేశం అందంతటి ఉన్న కనుక యేసేపు కొట్లను ఇప్పించి ఐగుప్తుల ధాన్యమును చేశాను. ఐగుప్తు దేశమందు భారమును మరియు ఆయా కరువు ప్రతి దేశము అందు భారమైనందున సమస్త దేశస్థులు యేసేపు వద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తులకు వచ్చాను. ప్రజలా చూసారా? యేసేపు పనికిమాలిన వాడు అనుకుంటే అందరూ అన్నారు. కానీ యేసేపు వల్ల ఐగుప్తు దేశంలో ఆహారాన్ని దేవుడు దీవించాడు, కొట్లు కట్టాడు. ఆయా దేశాలన్నిటికీ ఇప్పుడు యేసేపు ఆహారాన్ని అమ్ముతున్నాడు, అందరి కరువును తీరుస్తున్నాడు. ఇప్పుడు యేసేపు అందరి యొక్క ఆకలిని తీరుస్తున్నవాడిగా యేసేపుని దేవుడు దీవించాడు. ఈరోజు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని, అది నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతని, ఆ పూదన్నని, నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందముని ఇచ్చే దేవుడు. ఆ దేవుడు మన యజమానుడు ఉన్నాడు. ఆ దేవుడు మనం ఎంత పనికిమాలిన వాళ్ళైనా, ఒకవేళ ఎంతో మనం మరి అందరి చేత అవమానపరచబడైనా ఆ దేవుడి చేతిలోనే ఉంటే నిష్ప్రయోజనమైన మనలను ప్రయోజకులుగా చేసి బహుమందికి, బహుతరములకు దేవుడు నిన్ను నన్ను దీవునిగా మార్చబోతున్నాడు. దేవుడి మాటలు దీవించినగాక ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తూ, అవమానం పొందిన చోటే ఘనత నీ ఖ్యాతినిస్తానని చెప్పారు. నీ బిడ్డలందరి జీవితంలో అటు కార్యం జరిగించమని
యేసును నామమున తండ్రి.